హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఆదివారం రోజు మార్నింగ్ అండి. శనివారం నేను వ్లాగ్ షూట్ చేయలేదు, ఎందుకంటే శనివారం రోజు నా మొబైల్ అయితే పగిలిపోయిందండి. ఇంకా ఆ రోజు అంతా కూడా నా చేతిలో ఫోన్ లేదనమాట. ఇంకా నేనైతే దాన్ని రిపేర్కి కూడా ఇచ్చున్నాను. ఇంకా అలా ఉన్నింది. ఇంకా ఆదివారం ఏంటంటే మార్నింగ్ ఇంకా సడన్గా అరుణాచలం వెళ్దామని అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా మా హస్బెండ్ అయితే అప్పటికప్పుడు చెప్పాడండి, అరుణాచలం వెళ్దాము ఈరోజు అని చెప్పేసి. ఇంకా సర్లే, కానీ అరుణాచలం వెళ్ళాలి, మొబైల్ ఏమో లేదు షూట్ చేయడానికి, ఎట్లాగా అని చెప్పాను. ఇంకా మార్నింగ్ వెళ్ళారు పాపం ఫోన్ తీసుకొని రిపేర్లోకి ఇవ్వడానికైతే. ఇంక ఇదైతే నేను మా హస్బెండ్ మొబైల్తో అయితే నేను షూట్ చేస్తున్నానండి. ఇంకా అప్పటికప్పటికైతే ఇంకా ఇల్లులు అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని, ఇంకా దేవుడి పటాలు కూడా తుడిచేసుకొని, ఇంకా వాటికి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. పేపర్లు అవి మార్చేసుకుంటున్నాను. ఇంకా ముందుగా చెప్పుంటే అన్నీ ఇంకా సాటర్డేనే చేసేసుకోండేదాన్ని, కానీ అంటే ఆయన అనుకోవడం కూడా ఇంక అప్పటికప్పటికి అనుకున్నారు. సడన్గా ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ అయింది, లేదంటే ఇంకా మేము ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని అయితే సండే మార్నింగే వెళ్ళిపోయి ఉండేవాళ్ళము. ఇంకా అదనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే నేను పటాలకి పేపర్లు వేస్తున్నాను. ఇంకా అదే మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయాడండి. మేమందరం కూడా రెడీ అయిపోయాము, ఇంక నేను మాత్రమే అనమాట. ఇంకా దేవుడికి అంతా రెడీ చేసేసుకున్న తర్వాత అయితే నేను శారీ కట్టేసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ శారీ కట్టుకున్న తర్వాత ఇవన్నీ చేశానంటే ఇంకా తడిపేసుకుంటాను బట్టలు, ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ దేవుడి పటాలు క్లీన్ ఇల్లు తుడిచేసుకొని, ఇంకా దేవుడి పటాలు క్లీన్ చేసేసుకొని, ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అయితే దీపారాధన చేసుకుంటాంలేండి, నైట్తో కాదు. ఇంకా మా పిల్లలైతేనేమో చాలా తొందరగా ఉన్నారు, కానీ మమ్మీ ఇంకా ఎంతసేపు, మేము రెడీ అయిపోయాము, నువ్వే రెడీ అవ్వాలి, మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి, ఇంకా ఉండవే కాసేపు ఆగండి, ఇంకా పటాల కాడ అంతా నీట్గా రెడీ చేసుకోవాలి కదా అని చెప్తున్నాను నేను. చిన్నగా అసలు అంటుకునింది అదే. సుబ్రహ్మణ్యం ఆంజనేయ స్వామి పిల్లలే చేసుకోండి. ఇంకా తీసుకో. పెట్టేసి మా పాప రండి, దండం పెట్టుకుందరు. అందరికి చెరొక జత పిల్లకాయలు మాత్రం ఎక్స్ట్రాగా ఒక జత తీసుకున్నాం అంతే. నైట్కి అక్కడ తేలిగ్గా ఉండేటివి. దండం పెట్టుకున్నారా దేవుడికి? ఏమే బరువు లేదు.
టవల్ పెట్టిల్లా దాంట్లో చెప్పులు వేసుకో. వేసుకున్నా. బాయ్ కన్నయ్య. ఫోన్ పోయింది మా, ఈరోజే రిపేర్ చేసుకొని వచ్చాడు. అవునా, ముందెక్కి ఎక్కిచ్చు. బ్యాగ్ ముందు పెట్టుకోలేరా? పెట్టేసుకోండి. పెట్టుకుంటానా? వాటర్ ఉంది నీకా? ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఫైనల్గా. ఇంకా దేవుడికి దీపారాధన చేసుకున్నాము. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఇంటి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. బైక్లో అయితే వెళ్తున్నామండి. నాయుడుపేట దాకా బైక్లో వెళ్తాము. ఇంకా నాయుడుపేట నుంచి తిరుపతికి బస్కి వెళ్తాము. ఇంకా తిరుపతి నుంచి అయితే భద్రాచలము ట్రైన్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అంటే 10:30కి ఉందన్నమాట ట్రైన్ అయితే, తిరుపతి టు అరుణాచలము. మేము వెళ్ళేటప్పటికి అది వెళ్ళిపోయింది, అంటే టైం దాటిపోయింది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా 1:45 అయిపోయింది. మేము ఇంటికాడ స్టార్ట్ అయ్యిందే 10:30కి స్టార్ట్ అయ్యాము. ఇంకా అప్పటికప్పటికంటే పనులు అవ్వవు కదండి. ఇంకా మార్నింగే అప్పటికే చెప్పడము, అప్పటికే ఇంకా హౌస్ క్లీనింగు, ఇంకా పిల్లలకి స్నానాలు, ఇంకా వాళ్ళని రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలంటే ఇంకా అవ్వదు కదా. ఇంకా అందువల్ల 10:30 అయిపోయింది మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికే. ఇంకా మేము తిరుపతికి వెళ్ళేటప్పటికే 1:45 అయ్యింది. ఇంకా కరెక్ట్గా మేము వెళ్ళాము, బస్సు ఉన్నిందండి. ఇంకా సరే బస్సు ఉంది కదా అని చెప్పి ఇంకా బస్సు ఎక్కేసామన్నమాట. ఇంక ఇదంతా కూడా దారిలో చూపిస్తూ ఉన్నాను, అంటే నాయుడుపేటకి మా ఊరికి మధ్యలో ఉంటుంది కదా, ఇంకా అదంతా మీకు చూపిస్తూ ఉన్నాను, చెట్లు అవన్నీ కూడా. ఇంకా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మా ఊరు పక్కనే ఉన్న ఊర్లో ఉందండి. మీకు ప్రతిసారి దాన్ని ఫస్ట్ నుంచి చూపిద్దాం అనుకుంటాను, మర్చిపోతాను నేను. ఇంకా అక్కడికి దాని అమ్మిడికి వచ్చిన తర్వాత గుర్తుకొస్తుంది, ఇంక అప్పుడైతే నేను చూపిస్తాను మీకు. అది ఎంత పొడవు ఉందో అంతగా కనిపించదు కదా అంత క్లారిటీగా. ఇంక ఇదనమాట. ఇంక ఫైనలీ అయితే నాయుడుపేటకి వచ్చేసామండి. ఇంకా నాయుడుపేట బస్ స్టాండ్లో అయితే బైక్ పెట్టేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంక తిరుపతి బస్ ఎక్కాలి. ఇంకా ఇక్కడైతే వినాయక చవితికి బొమ్మలు కూడా రెడీ చేసేస్తున్నారండి. అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి, వచ్చేస్తుంది కదా వినాయక చవితి కూడా. ఇంకా బొమ్మలు, వినాయకుని బొమ్మలు అయితే ఇంకా ఆల్రెడీ అవి రెడీ చేసి పెట్టేసి వైట్ సున్నం అయితే వేసున్నారు. నేను అది కూడా వీడియో తీసాను కానీ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి. ఇంక ఇక్కడైతే నేను మా పిల్లలు బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా బండి అయితే పార్కింగ్ చేయడానికి వెళ్ళారనమాట. ఇంకా ఆయన వస్తే ఇంకా స్టార్ట్ అవ్వడమే. ఇంక ఇక్కడ ఏంటంటే ఏటీఎంలో అమౌంట్ తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళారండి. ఇంకా అక్కడ ఏటీఎంలో అమౌంట్ లేదంట, ఇంకా అందుకని డబ్బులు లేదంట దాంట్లో, వెళ్దాం పదా అని చెప్పారు. ఇంక అందుకని వెళ్తూ ఉన్నాము. ఇంకా ఫైనల్ అయితే బస్ స్టాండ్కి వచ్చి అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. వచ్చిందండి, మేము వెళ్ళగానే తిరుపతి బస్ అయితే ఒకటి వచ్చింది. దానికి ఉన్నారు జనాలు, అసలు ఫుల్గా ఉన్నారు. మాకైతే అస్సలు ప్లేస్ అంటే ప్లేస్ లేదు. ఇంకా అందుకని చెప్పి ఎక్కలేదు మేము దాన్ని. ఇంకా మళ్ళీ ఇంకొకటి బస్సు వచ్చింది, ఇంకా అది కూడా ఫుల్ రష్ అనమాట. ఇంకా ఏదో ఒకటి ఎక్కేద్దాంలే, మళ్ళీ ఎందుకు లేట్ చేయడము అని చెప్పేసి ఇంకా ఎక్కేసామండి. నించునే వచ్చాము. తిరుపతి కాళహస్తి, అది కూడా కాళహస్తి వరకే ఉన్నింది, తిరుపతి దాకా లేదు. ఇంకా కాళహస్తి వరకే బస్సు ఉన్నింది. ఇంకా కాళహస్తి వరకు అయితే ఇంకా బస్సులో నించునే వచ్చాము. ఇంకా కాళహస్తిలో మళ్ళీ బస్ చేంజ్ అయ్యామన్నమాట, తిరుపతి బస్ అయితే. ఇంకా మళ్ళీ తిరుపతి బస్సు ఎక్కైతే వస్తూ ఉన్నామండి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అందరూ స్వామి మాల వేసేస్తున్నారు. ఇంకా అది నాకు తెలిసి గోవిందమాల అనుకుంటున్నాను, గోవిందమాలో శివమాలో తెలియదు నాకు కూడా కరెక్ట్గా అయితే. ఇంకెక్కువ వేసేస్తున్నారండి ఆ మాల అయితే. ఇంకా అదే మీకు చూపించాను. ఇంక ఇదంతా కూడా కాళహస్తి అనమాట. చాలా దగ్గరలో అక్కడ అన్నదానాలు అయితే పెడతా ఉన్నారు వెళ్ళేదారిలో అంతా కూడా. ఇంకా అక్కడ ఏందో కైలాస గంగా అనేదో బోర్డు వేస్తున్నారనమాట. అక్కడైతే స్నానం చేయడానికి అనుకుంటా నాకు తెలిసి. కోనేరేమో, మేబీ కోనేరు కాదు, ఏదైనా చెరువు ఉంటుందేమో నాకు తెలిసి. కరెక్ట్ చెరువే ఉంది అదైతే. ఇంక ఇదంతా కూడా కాళహస్తిరేనండి. ఇంకా అదంతా కూడా చూపిస్తున్నాను మీకైతే. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి బస్సులో. వాళ్ళైతే విండో సీట్ దగ్గర కూర్చున్నారు. ఇంకా జర్నీ అంటే ఇంకా మంచిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. పిల్లలైతే చూసారా మా పెద్ద ఎలా నవ్వుతుందో, ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా
చాలా బాగా అనిపించిందండి జర్నీ అయితే. పిల్లలు ఏమి ఇబ్బంది పెట్టలేదు. పిల్లలు ఇబ్బంది పెడతారేమో అనుకున్నాను కానీ లేదు, అస్సలు వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇంకా మళ్ళీ తర్వాత ఏం షూట్ చేయలేదండి. ఇంకా తర్వాత వచ్చి ఇక్కడ తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. నాకు ఇది చూసినప్పుడల్లా నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆ సీన్ ఉంటుంది కదా, నాకు అదే గుర్తుకొచ్చింది. ఇంక ఇక్కడ ఏంటంటే వెతుకుతున్నామండి, అంటే అరుణాచలం బస్సెస్ ఎక్కడ ఆగుతాయని వేరే వాళ్ళని అయితే ఎంక్వైరీ చేశాము. ఇంకా నేనేమో వీడియోలో అయితే పడిపోయాను, వీళ్ళు ముందు వెళ్తున్నారు కదా అని చెప్పి వీడియో చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను. మరి అక్కడెక్కడో మిస్ అయ్యారు, ఎటు వెళ్ళారు వీళ్ళు అనుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటానేమో ఇక్కడ మా హస్బెండ్ అయితే వాటర్ పట్టుకుంటున్నారు బాటిల్ అయితే. ఇంకా అట్లా ఉంటుంది మనతో. ఇంకా అలా అనమాట. ఇంకా కనుక్కున్నాము ఎక్కడ ఆగుతాయి అరుణాచలంకి వెళ్ళే బస్సెస్ అని అంటే ఇంకా వాళ్ళైతే చెప్పారండి. ఇంకా కరెక్ట్గా 4 సీట్లు ఉన్నాయి, అది కూడా లాస్ట్లో అనమాట. మా లక్కీ అనుకోవాలి. ఇంకా అది మిస్ అయిందంటే మళ్ళీ ఇంకా వేరే బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా బస్సు వచ్చి అది మొత్తం ఫుల్ అయ్యేంత వరకు వాళ్ళు కూడా వెయిట్ చేస్తారండి. ఇంకా మళ్ళీ పొద్దుపోద్ది కదా, తర్వాత మళ్ళీ మనం గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి, ఇంకా చాలా పని ఉంది, రూమ్స్ ఎత్తుక్కోవాలి, ఇంకా అదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి ఇంకా సర్లే ఏదో ఒకటి అని చెప్పి ఇంకైతే ఎక్కేసాము. ఇంకా ఎక్కడం ఇంకా లంచ్ కూడా చేయలేదండి, చెప్పాము కదా. ఇంటి దగ్గర 10:30కి స్టార్ట్ అయ్యాము. ఇంకా నాయుడుపేటకి వెళ్ళి ఇంకా అక్కడ కాళహస్తి బస్సు ఎక్కాము. ఇంకా తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తిరుపతికి, ఇంకా తిరుపతికి వచ్చేటప్పటికే ఇంకా 1:45 అయిపోయింది. ఇంకా తినడానికి టైం లేదనమాట, వెంటనే బస్సు ఉండింది, ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే నేను ఏదో ఒకటి తీసుకొచ్చేస్తాలే, పిల్లలకి పెట్టేద్దు అని చెప్పారు. ఇంకా అందుకని వాళ్ళ కోసం అయితే సమోసాలు ఇంకా పులుసన్నము ఇంకా అవేవో తెచ్చారనమాట. ఇంకా వాళ్ళకైతే పెడుతున్నాను నేను. అంటే మనమైతే ఆకలికి ఉండగలుగుతాం కానీ చిన్నపిల్లలు అయితే ఉండలేరు కదండి. ఇంకా వాళ్ళైతే పులుసన్నము ఇంకా దాంట్లోకి అయితే ఒక నిమ్మదబ్బ అయితే పెట్టారండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా నేను మా పిల్లలు అయితే పులుసన్నం తినేసాము. ఇంకా మా ఆయన అయితే సమోసా ఒకటి తిన్నారు అంతేను. ఇంకా స్టార్ట్ అయ్యామండి. చూసారు కదా మబ్బులు పట్టేస్తూ ఉంది, బాగుంది క్లైమేట్ అంతా కూడా. పర్లేదు, నేను కూడా కంఫర్ట్గానే ఉన్నాను బస్ జర్నీలో. బస్సు ట్రైన్ అంతా ఏం కాదు కానీ కార్ అయితే నాకు అస్సలు పడదు, ఇంకా అదే నాకు ప్రాబ్లము. ఇంకా అందుకని చెప్పి మేము వెహికల్ కూడా ఏమీ పెట్టుకోలేదండి, బస్కే వెళ్ళిపోయాము. ఇంకా పిల్లలకైతే ఏం బోర్ కొట్టలేదండి, జర్నీ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా కాసేపు అయితే నేను ఇంకా మా పిల్లలు కాసేపు అంత్యాక్షరి అలా ఆడుకున్నాము. ఇంకా తర్వాత అయితే పడుకోబెట్టేశాను అనమాట వాళ్ళని బస్సులో, ఎందుకంటే మళ్ళీ నైట్కి గిరి ప్రదక్షిణ ఉంటుంది కదా చేయాలి అని చెప్పి. 4.5 hours పట్టిందండి తిరుపతి టు తిరుమన్నామలైకి. 4:30-5 అట్లా పట్టిందనమాట టైం అయితే. మేము అక్కడికి వెళ్ళేసరికి 6:30 అలా అయిందండి తిరుమన్నామలైకి. ఇక్కడ ఏంటంటే మధ్యలో టీ కాపారు, మేము అప్పటికే ఒక నిద్రపోయి లేచేసామన్నమాట. ఇంకా టీ కాపితే ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకెళ్తున్నారు, వాళ్ళకి ఏమన్నా తినిపిస్తాను, స్నాక్స్ లాంటివి ఏమన్నా తీయిస్తానని చెప్పి. చూసారా ఎలా ఉన్నాయో, ఆ గాలికి హెయిర్ అంతా కూడా మంచిగా రేగిపోయింది. ఇంకా వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే వెళ్ళారు, తినడానికి ఏమన్నా తెచ్చుకుంటాము అని చెప్పేసి. ఇది ఎక్కడో ఏమో తెలియట్లేదు. ఇంక ఇక్కడ వాళ్ళైతే టీకి ఆపారు, అంటే టీ స్నాక్స్ అట్లా తీసుకోవడానికి. ఇంకా మా హస్బెండ్ పిల్లలు అయితే వెళ్ళున్నారనమాట. నేను పక్క నుంచి ఉన్నది తినొచ్చు. చాడా కొడతారు వాళ్ళు.
అవన్నీ నిద్రలేసి చెట్లు చూడు. ఇంకా ఫైనల్గా అయితే అరుణాచలంలో దిగేసామండి. ఇంకా 6:30 అలా దాటేసింది. నాకు తెలిసి 7 అయిపోయి ఉంటుంది అనుకుంటా, నేను చూడలేదు టైం కూడా. ఇంకా అట్లా అయిపోయిందండి. ఇంకా మేమైతే ఇంకా రూమ్స్ ఎత్తుకోవాలి కదా. ఫస్ట్ అయితే ఇంకా రూమ్ చూసుకోవాలి. రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అప్పుడైతే ఏమన్నా తినేసి ఇంకా అప్పుడైతే గిరి ప్రదక్షిణకి వెళ్ళాలండి. ఇంకా మేమైతే మాకు చాలా దూరం పట్టేసింది. బస్ అయితే బస్ స్టాండ్లో కూడా ఆపలేదు, ముందుగానే ఆపేసింది. అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట, ఫుల్ ట్రాఫిక్ ఉందండి. ఇంకా అందుకనేసి అదైతే మధ్యలో ఎక్కడో ఆపేసింది, బస్ స్టాండ్ దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఇంకా మేము అక్కడి నుంచి రూమ్కి వెళ్ళడానికి అయితే చాలా దూరం నడిచాము. అది కాక మాకు తెలియదు కదా, ఫస్ట్ ఇదే మేము రావడం ఇక్కడికైతే. మేము అడుగుతా వెళ్ళాము ఎక్కడ ఉంటాయి అని చెప్పి. వాళ్ళు ఏమో చెప్తున్నారు ఇట్లా వెళ్ళండి, అట్లా వెళ్ళండి, రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి అని. ఇంకా వాళ్ళు చెప్పినట్టు వెళ్తూనే ఉన్నాము. ఇంకా తర్వాత అయితే ఇంక అక్కడే లక్కీగా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కలిసింది. ఇంకా తనైతే మాకు అడ్రస్ చెప్పింది. ఇంకా అప్పుడైతే మేము వెళ్ళాము. ఇంక ఇక్కడ చూసారా షర్ట్స్ అమ్ముతున్నారు, ఇంకా డ్రెస్సెస్. నాకు తెలిసి చాలా లో కాస్ట్ ఉంటుంది. క్లాత్ గురించి నాకు తెలియదు కానీ తక్కువగానే ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇంకా అదండి వీడియోని అయితే నేను ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.